పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ పిఎంఎస్ ఈ మధ్య కాలంలో వినిపిస్తోంది కదా, నిజంగా పిఎంఎస్ అంటే ఏంటి? పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకునేటప్పుడు ఓనర్షిప్ అనేది మనది, మేనేజ్మెంట్ మొత్తం పిఎంఎస్ మేనేజర్ అవుతుంది. పిఎంఎస్ మేనేజర్కి పూర్తి విచక్షణ ఉంటుంది. ఏం కొనాలి, ఏం సెల్ చేయాలి అని కంప్లీట్ తనే డెసిషన్ తీసుకుంటాడు. సో ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అంత తొందరగా పిఎంఎస్కి వెళ్ళకూడదు. అండ్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ కన్నా కొంచెం బెటర్ రిటర్న్ అండ్ హూ వాంట్స్ టు డీల్ ఇన్ స్టాక్స్, మన ఓన్ బిజీలో ఉండి మనం చేయలేకపోతే పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో పెద్ద పోర్ట్ఫోలియో ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ పిఎంఎస్. సో స్టాక్స్లో నేను స్పెసిఫిక్గా డీల్ చేయాలి. చిన్న పోర్ట్ఫోలియోస్ ఉన్నప్పుడు అది ఇర్రెలవెంట్, ఎందుకంటే వాళ్ళు మినిమం 50 lakhs ఉంటేనే తీసుకుంటారు. సో ఎవరైతే కస్టమైజబుల్గా పోర్ట్ఫోలియో కోరుకుంటారో వాళ్ళు పిఎంఎస్లోకి ఎంటర్ అవ్వచ్చు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ పిఎంఎస్ ఈ మధ్య కాలంలో వినిపిస్తోంది కదా, నిజంగా పిఎంఎస్ అంటే ఏంటి? దాంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉంటాయి? ఒకవేళ పిఎంఎస్ చేయించుకుంటే టాక్సేషన్ అనేది ఎలా ఉంటుంది? నిజంగా అడ్వైజబులేనా? ఎవరెవరు పిఎంఎస్ చేయించుకోవచ్చు? బోల్డని క్వశ్చన్స్ ఉన్నాయి కదా. మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ యూజువల్ గా ఇప్పుడు నేను ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే సేవింగ్స్ ఏదైనా ఉంటే ఇండివిజువల్ గా నా అంతటి నేను చేసుకుంటాను. కొంచెం బిజీ ఉన్నారు, కుదరట్లేదు, అవన్నీ నాకు అవేర్నెస్ తెలియట్లేదు అనుకుంటే ఇంకొకరికి మనం అప్పగించడం, అంతేనా? సో ఇంకొకరికి మనం అయితే అవుట్ సోర్స్ చేస్తామండి. వాళ్ళ అడ్వైస్తో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చెప్పినట్టు పిఎంఎస్ ఏంటంటే మెయిన్గా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. నార్మల్గా నేను ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి? స్టాక్ మార్కెట్ మొత్తం నేను రీసెర్చ్ చేయాలి. ఏ కంపెనీ బెటర్గా వర్క్ అవుతుంది, ఏ షేర్ అమ్మాలి, ఏ షేర్ కొనాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎంత ప్రైస్లో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, ఎంత ప్రైస్కి మనం సెల్ చేయాలి, ఇలాంటి మొత్తం చూసుకోవాలి. అప్పుడు మాత్రం మనకు రిటర్న్ అనేది వస్తుంది. సో మన బిజీలో మనం ఉంటూ ఇవన్నీ చేయడం కష్టమవుతుంది. సో దీనికి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది మనం తీసుకోవచ్చు. సో అదే పిఎంఎస్. సెబీ రెగ్యులేషన్స్ 2020 ప్రకారం పిఎంఎస్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకునేటప్పుడు ఓనర్షిప్ అనేది మనది, కానీ మేనేజ్మెంట్ మొత్తం పిఎంఎస్ మేనేజర్ అవుతుంది. అండ్ ఒకవేళ మనం పిఎంఎస్ కోసం మనం ఎవరైనా అప్రోచ్ అయ్యామనుకోండి, వాళ్ళు కూడా లైసెన్స్డ్ గా ఉన్నారా, వాళ్ళు ఆథరైజ్డ్ అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవాలి కదా. డెఫినెట్లీ మేడం. ఎవరైనా కానీ మీ షేర్స్ మేము మేనేజ్ చేస్తాం అంటే కనుక ఖచ్చితంగా సెబీ వెబ్సైట్కి వెళ్ళాలి. వెళ్ళి రిజిస్టర్డ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ అని ఉంటుంది, అందులో చెక్ చేసి వాళ్ళ పేరు ఉందా లేదా అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి హైదరాబాద్లో 18 రిజిస్టర్డ్ పిఎంఎస్ మేనేజర్స్ ఉన్నారు. ఓకే. సో పిఎంఎస్ మేనేజర్ ఏంటంటే ఇష్టం వచ్చినట్లు తీసుకోకూడదు. సో మినిమం 50 lakhs ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటేనే తీసుకోవాలి. అందుకని ఇది హెచ్ఎన్ఐ సర్కిల్స్లో చాలా ఫేమస్. సో కొంతమంది ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ హౌసెస్కి మాత్రమే పిఎంఎస్ చేస్తుంటారు, వాళ్ళు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్గా ఏమవుతుందంటే పిఎంఎస్ మేనేజర్ మన తరపున ఈ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అన్ని తీసుకుంటూ ఉంటాడు. సో ఎలా బై చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇదంతా తీసుకొని దే విల్ ఎగ్జిక్యూట్. సో మెయిన్గా మనం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్లో కూడా ఇది జరుగుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్కి పిఎంఎస్కి మధ్య తేడా ఏంటంటే ఓనర్షిప్. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే పూల్ అకౌంట్లో చేస్తారు. మీరు ఇన్వెస్ట్ చేస్తారు, నేను ఇన్వెస్ట్ చేస్తాను, XYZ అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మనీ అంతా పూల్ అవుతుంది వాళ్ళ దగ్గర. ఈ మనీని వాళ్ళు షేర్స్ బై చేస్తారు. ఇక్కడ షేర్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నేమ్ మీద ఉంటాయి, బట్ పిఎంఎస్లో మన నేమ్ మీద ఉంటాయి. నాకు డిమాట్ అకౌంట్ ఉంటుంది, ఆ డిమాట్ అకౌంట్లోనే ఈ సెక్యూరిటీస్ అనేవి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లో అలా ఉండదు. మ్యూచువల్ ఫండ్లో మనకి యూనిట్స్ ఇస్తారు. అండ్ సెకండ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో అందరికీ కలిపి ఒకే స్ట్రాటజీ ఉంటుంది. పిఎంఎస్లో అలా కాదు, కస్టమైజ్డ్ స్ట్రాటజీ కూడా వేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మనకి ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ రిలేటెడ్లో ఇన్వెస్ట్ చేయరు. అలాంటి రిస్ట్రిక్షన్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు కస్టమైజేషన్గా ఓన్లీ నాకు మిడ్ క్యాప్లోనే పోర్ట్ఫోలియో కావాలి, లేదా స్మాల్ క్యాప్లోనే కావాలి, ఐ కెన్ డూ ఇన్ పిఎంఎస్. లేదా నేను గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే ఇన్వెస్ట్ చేస్తాను, ఐ కెన్ డూ ఇన్ పిఎంఎస్. సో ఓనర్షిప్ నాది, మేనేజ్మెంట్ మాత్రం ఈ ఫండ్ మేనేజ్మెంట్ మొత్తం పిఎంఎస్ మేనేజర్ తీసుకుంటాడు. ఓనర్షిప్ నాదైనప్పుడు టాక్సేషన్ నేనే ఉండరు కాబట్టి నాకే డైరెక్ట్గా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది పడుతుంది. మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే ఫండ్ చేసే బై అండ్ సెల్కి నాకు ఎటువంటి ట్యాక్స్ ఉంటుంది, బట్ ఇక్కడ పిఎంఎస్ మేనేజర్ చేసే బై అండ్ సెల్కి నాకే టాక్సేషన్ ఉంటుంది. సో పిఎంఎస్లో మనం మెయిన్గా టైప్స్ చూసుకుంటే 3 types ఉంటాయి మేడం. ఒకటి ఏంటంటే డిస్క్రిషనరీ పిఎంఎస్. అంటే పిఎంఎస్ మేనేజర్కి పూర్తి విచక్షణ ఉంటుంది. ఏం కొనాలి, ఏం సెల్ చేయాలి అని కంప్లీట్ తనే డెసిషన్ తీసుకుంటాడు. సో క్లయింట్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే మనీ ఇస్తాం, దే విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. సెకండ్ ఏంటంటే నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్.
ఇక్కడ పిఎంఎస్ మేనేజర్ ఏంటంటే ఫుల్ డిస్క్రిషనరీగా నచ్చినట్లు బై అండ్ సెల్ చేయలేడు. ఫస్ట్ హీ హ్యాస్ టు అడ్వైస్ క్లయింట్ అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రం ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయగలరు. ఇవి ఏంటంటే జనరల్గా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ అల్ట్రా హెచ్ఎన్ఐస్ హూ హెస్ క్యాపబుల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ 50 crores 100 crores వాళ్ళు ఈ నాన్ డిస్క్రిషనరీ మోడల్లో ఉంటారు. థర్డ్ ఈజ్ అడ్వైజరీ పిఎంఎస్. ఇదేంటంటే అడ్వైజ్ మాత్రమే చేస్తాను, ఏది కొనాలి, ఏది అమ్మాలి, ఎంత కొనాలి. ఎగ్జిక్యూషన్ ఈజ్ కంప్లీట్లీ క్లయింట్. ఇదేంటంటే మనకి స్టాట్యుటరీ బాడీస్ ఉంటాయి, ఈపీఎఫ్ఓ, లేకపోతే కొన్ని పెద్ద గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి, కోల్ ఇండియా, వీళ్ళకి కూడా ఫండ్స్ ఉంటాయి, ఎల్ఐసి కానీ మేనేజ్ చేయాలి. సో దానికి పిఎంఎస్ లో అడ్వైజరీ పిఎంఎస్ సర్వీస్ తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూషన్ మొత్తం క్లయింట్స్ వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. అడ్వైజ్ తీసుకోవడానికి మాత్రం పిఎంఎస్ మేనేజర్ని కన్సల్ట్ అవుతారు. ఇది కంప్లీట్లీ ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో వస్తుంది, మోస్ట్లీ మన జనరల్ పబ్లిక్కి అవైలబుల్ ఉంటుంది. కానీ ఫస్ట్ రెండిట్లో కూడా డిస్క్రిషనరీ పిఎంఎస్ ఈజ్ మోర్ పాపులర్. ఎందుకంటే ఫండ్ మేనేజర్ మొత్తం తీసుకొని హ్యాండిల్ చేస్తారు. ఈ మధ్య సెబీ కొత్తగా తీసుకొస్తుంది ఎంఎఫ్ ఓన్లీ పిఎంఎస్. సో వీళ్ళు ఏంటంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్లోనే పోర్ట్ఫోలియో కస్టమైజ్ చేసి బిల్డ్ చేయగలరు. సో వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు అప్లై ఫర్ ఇట్. ఇక్కడ పిఎంఎస్ మేనేజర్ని ఎందుకు కన్సల్ట్ అవుతామంటే కనుక మనకి నచ్చినట్టు మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు స్ట్రాటజీ అనేది క్రియేట్ చేయగలరు. ఒక ఇన్వెస్ట్మెంట్ అబ్జెక్టివ్ క్రియేట్ చేసుకొని దానికి తగ్గట్టు స్ట్రాటజీ తీసుకొని మన గోల్స్ తగ్గట్టుగా హీ కెన్ క్రియేట్ ఏ పోర్ట్ఫోలియో. అండ్ పిఎంఎస్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయాలంటే దేర్ ఆర్ 2 ways. అంటే వీ నీడ్ టు డైరెక్ట్లీ గో టు పిఎంఎస్ మేనేజర్ ఆర్ త్రూ ఏ డిస్ట్రిబ్యూటర్. సో ఎవరైతే ఆ పిఎంఎస్ మేనేజర్స్తో లింక్ అయ్యారో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కూడా వీ కెన్ ఇన్వెస్ట్. సో సింపుల్గా 3 steps ఉంటాయి. కేవైసీ చేయాలి. ఫర్ ఎనీ సెక్యూరిటీస్ మార్కెట్ రిలేటెడ్ థింగ్స్ కేవైసీ ఈజ్ మ్యాండేటరీ. కేవైసీ అయిన తర్వాత మనకి పిఎంఎస్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎందుకంటే మన తరపున ఈ మేనేజ్మెంట్ అంతా చేస్తున్నారు కాబట్టి దేర్ షుడ్ బి క్లియర్ అగ్రిమెంట్. అండ్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుంటారు, మన తరపున బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంటారు కాబట్టి. తర్వాత రిస్క్ ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని దే విల్ డూ ఇన్వెస్ట్మెంట్స్. ఒకటి ఏంటంటే మనం ఏదో క్యాష్లో అయినా ఇన్వెస్ట్ చేయాలి, అంటే 50 lakhs ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా సెక్యూరిటీస్ కూడా మనం ఇవ్వచ్చు. కొంతమంది సెక్యూరిటీస్ యాక్సెప్ట్ చేస్తారు. నా దగ్గర ఆల్రెడీ 50 lakhs వర్త్ స్టాక్స్ ఉన్నాయి, నాకు మేనేజ్ చేసుకోవడం రావట్లేదు, టైం పడుతుంది, నాకు రిటర్న్ రాకపోవడం అండ్ కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది. సో అప్పుడు నేను ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ అయ్యి పిఎంఎస్ మేనేజర్ ఐ కెన్ ట్రాన్స్ఫర్ దిస్ సెక్యూరిటీస్, దే విల్ మేనేజ్. సో ఇక్కడ పిఎంఎస్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఛార్జెస్ ఏమి ఉంటాయి. మెయిన్గా పిఎంఎస్ మేనేజ్మెంట్ ఫీ అనేది ఉంటుంది. 2 types ఉంటాయి, ఫిక్స్డ్ ఫీ లేదా ఫిక్స్డ్ ఫీ ప్లస్ పర్ఫార్మెన్స్ ఫీ. ఫిక్స్డ్ ఫీ అంటే కనుక ఒక 2% అన్నారు అనుకోండి, ఇయర్లీ 2% ఫిక్స్డ్, అదొకటే ఉంటుంది. ఫిక్స్డ్ ప్లస్ పర్ఫార్మెన్స్ అనుకోండి చెప్తారు. సో 10% కన్నా ఎక్కువ తెప్పిస్తే ఎంత ఎక్కువ వస్తుందో దానిలో నాకు షేర్. ఇదేంటంటే కనుక కొంతమంది ఫీజు ఇనిషియల్ ఫీజు తక్కువ ఉంచి రిటర్న్ ఎక్కువ వస్తే కనుక షేర్ ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే నార్మల్గా 12% మ్యూచువల్ ఫండ్ కూడా ఇస్తుంది. నేను పిఎంఎస్ మేనేజర్ దగ్గరికి వెళ్తున్నాను అంటే సో అతను ఎక్కువ తెప్పిస్తే ఐ కెన్ పే, ఎక్కువ తెప్పించలేడు అనుకోండి నార్మల్ ఫీ పే చేస్తాం. ఈ మోడ్ కూడా ఉంటుంది. అండ్ పిఎంఎస్లో ఛార్జెస్లో ఇది దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రాగా డిమాట్ ఛార్జెస్, ఆడిట్ చేయడానికి, నెక్స్ట్ మనకి బ్రోకరేజ్, సో ఇలాంటి అదర్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఉంటాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్ని మన దగ్గర నుంచి వసూలు చేస్తారు, బికాస్ క్లయింట్ అకౌంట్ మీద వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో నార్మల్గా కంపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఓవరాల్ ఛార్జెస్ అన్ని కలుపుకొని 3% వరకు పిఎంఎస్లో వెళ్తుంటాయి. పిఎంఎస్ మేనేజర్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు, బికాస్ హీ హాస్ టు జనరేట్ దట్ రిటర్న్. సో ఆ రిటర్న్ కోసం స్టాక్స్ అనేది స్పెసిఫిక్గా తొందరగా ఐడెంటిఫై చేసి ఎంట్రీస్ ఎగ్జిట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఎవరికి సూటబుల్, ఎవరైతే వాళ్ళ బేసిక్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి, వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక మంచి సైజబుల్ కార్పస్ 1-2 CR ఉంది, బియాండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, వాళ్ళకి పిఎంఎస్ ఈజ్ సూటబుల్. అండ్ పిఎంఎస్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే 60-70 స్టాక్స్ తీసుకుంటారు, పిఎంఎస్ అలా కాదు, కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో 20-25 స్టాక్స్ మ్యాక్సిమం. అంటే వాళ్ళు ఏంటంటే ఒక స్టాక్ బాగా పెరుగుతుందంటే అందులో మ్యాక్సిమం బెనిఫిట్ లాగడానికి ట్రై చేస్తారు. దాని రివర్స్ సైడ్ అది బాగా పడిందంటే మ్యాక్సిమం లాస్ కూడా మనకే వస్తుంది. సో మార్కెట్ రిస్క్ డైరెక్ట్గా మనకి ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అంత తొందరగా పిఎంఎస్కి వెళ్ళకూడదు. ఎవరైతే కొంత ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈక్విటీ మార్కెట్స్ని అర్థం చేసుకున్నారు, అండ్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ కన్నా కొంచెం బెటర్ రిటర్న్ అండ్ హూ వాంట్స్ టు డీల్ ఇన్ స్టాక్స్, దే కెన్ సెలెక్ట్ పిఎంఎస్. ఓకే, స్టాక్స్లో డీల్ చేయాలంటే 2 categories ఉంటాయి మనకి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గర తీసుకోవచ్చు లేదా పిఎంఎస్ మేనేజర్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఏంటంటే హీ కెన్ గివ్ ఓన్లీ ద అడ్వైస్, ఏమేంచి బై చేయాలి సెల్ చేయాలి అవి చెప్తాడు, బట్ ఎగ్జిక్యూషన్ మన మీదే ఉంటుంది. మన ఓన్ బిజీలో ఉండి మనం చేయలేకపోతే పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో పెద్ద పోర్ట్ఫోలియో ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ పిఎంఎస్. సో స్టాక్స్లో నేను స్పెసిఫిక్గా డీల్ చేయాలి,
అనుకుంటే. Hmm. చిన్న పోర్ట్ఫోలియోస్ ఉన్నప్పుడు అది ఇర్రెలవెంట్, ఎందుకంటే వాళ్ళు మినిమం 50 lakhs ఉంటేనే తీసుకుంటారు. సో ఎవరైతే కస్టమైజబుల్గా పోర్ట్ఫోలియో కోరుకుంటారో వాళ్ళు పిఎంఎస్లోకి ఎంటర్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ మనకి మ్యూచువల్ ఫండ్ మీద ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఓకే. వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ బుల్ మార్కెట్, పిఎంఎస్ విల్ ట్రై టు అవుట్ పర్ఫార్మ్. ఎందుకంటే తక్కువ స్టాక్స్ ఉంటాయి. తక్కువ స్టాక్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా రిటర్న్ వచ్చే ఫండ్స్ మాత్రమే ఎక్కువగా రిటర్న్ వచ్చే స్టాక్స్ మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. Hmm. సో 15-20 స్టాక్స్ విచ్ గివ్స్ హైయెస్ట్ రిటర్న్, అదే వాళ్ళ ప్రయారిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం పిఎంఎస్లో ఏంటంటే స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. డిస్క్రిషనరీ పిఎంఎస్ఏ దాదాపు 90% ఆఫ్ ద పిఎంఎస్ మేనేజర్స్ ఆఫర్ చేస్తున్నారు. అందులో కూడా మనం స్టైల్ సెలెక్ట్ చేసుకోవడానికి, స్టైల్ ఏంటంటే ఇట్ కెన్ బి మల్టీ క్యాప్ ఆర్ ఇట్ కెన్ బి మల్టీ అసెట్, Hmm. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, అలా స్టైల్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక స్టైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏది కొనాలి ఏది అమ్మాలి మొత్తం ఫండ్ మేనేజర్ డెసిషన్. ఓకే. సో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేయడానికి వాళ్ళ మెయిన్. Hmm. సో హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ లేదా హూ ఈస్ హ్యావింగ్ ఆల్రెడీ 1 crore కార్పస్, 2 crores కార్పస్, హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ బియాండ్ మ్యూచువల్ ఫండ్స్, దే కెన్ చూస్ దిస్. Hmm. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా మన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓనర్ మనమే. డిమాట్ అకౌంట్ నాది అయినప్పుడు ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద స్టాక్స్. సో కొంతమందికి ఉంటుంది మేడం, స్టాక్స్ నా పేరు మీద ఉండాలి, Hmm. ఈ కోరిక ఉంటుంది. ఈ కోరిక ఉన్న వాళ్ళు ఈ రూట్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఆల్రెడీ ఒక 50 lakhs అండ్ అబౌవ్ సెక్యూరిటీస్ ఉన్నాయి, మేనేజ్ చేయలేకపోతున్నాం True. అని ఉంచిన వాళ్ళు కూడా గో ఫర్ పిఎంఎస్. సో లాంగ్ టర్మ్లో పిఎంఎస్ విల్ గివ్ ఎ గుడ్ రిటర్న్. Hmm. అయితే టాక్సేషన్ అనేది టాక్సేషన్ అనేది కంప్లీట్గా ఇన్వెస్టర్కి వస్తుంది. సో పిఎంఎస్ మేనేజర్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ ఉంటాడు. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 20% నాకే పడుతుంది, ఓకే. లాంగ్ టర్మ్ 12.5% నాకే వస్తుంది. సో ఇది ఒక్కటే నెగిటివ్ అడ్వాంటేజ్. Hmm. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో వచ్చేసరికి బయింగ్ అండ్ సెల్లింగ్ ఏది చేసినా కానీ మనకు ట్యాక్స్ పడదు. ఇక్కడ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ ఏంటంటే ITR 2 ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. Yeah. క్యాపిటల్ గెయిన్స్ ఎంత వచ్చింది, లాస్ వస్తే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి, గెయిన్ వస్తే కనుక ట్యాక్స్ పే చేయాలి. ఈవెన్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను 50 lakhs ఇన్వెస్ట్ చేశాను, ఫండ్ మేనేజర్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేశాడు, దాన్ని 60 lakhs చేశాడు. సో ఈ మొత్తం ట్రేడ్ మీద నాకు 10 lakhs ఒక క్యాపిటల్ గెయిన్ ట్రిగర్ అయింది. Hmm. ఈ 10 lakhs షార్ట్ టర్మ్ అయింది అనుకుంటే 20% నేను పే చేయాలి. అమౌంట్ అక్కడే ఉంటుంది బట్ నేను పే చేయాల్సి వస్తుంది. ఇది ఒకటే మెయిన్ నెగిటివ్ అడ్వాంటేజ్. పాజిటివ్ ఏంటంటే వాళ్ళు బియాండ్ మనం పే చేసిన దానికన్నా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. కాకపోతే ఇది ఏంటంటే ఫస్ట్ టైం ఇన్వెస్టర్ సూట్ కాదు, ఎందుకంటే నేను చెప్పినట్టు వాళ్ళకి అర్థం కాదు, నాకు రాకపోయినా నేను ఎందుకు కట్టాలి అంటారు. Hmm. బట్ ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దే కెన్ గో ఇట్. ట్యాక్స్ వైజ్గా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ బెటర్, బట్ హూ వాంట్స్ టు డీల్ విత్ ద డైరెక్ట్ ఈక్విటీస్ వాళ్ళకి ట్యాక్స్ పే చేసి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అది ప్రాబ్లం ఉంటుంది. Yeah. Yes, థ్యాంక్ యూ.